ఉమర్ ఖలీద్ గాడికి అండ్ షర్జీల్ ఇమాం గానికి సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అందరం ఒకసారి సుప్రీంకోర్టుకు ఓవేసుకుందామా? ఓరే 2020 ఢిల్లీ రైట్స్లా ఇవాళ చట్టం గట్టిగా నిలబడ్డది. సింపతి కాదు ఫ్రెండ్స్, బెయిల్ అనేది రైట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఖడాఖండిగా ఏం జడ్జిమెంట్ అది. నీ అమ్మ జీవితం దిల్కా ధడ్కన్ ఇట్లా పెరిగిపోయింది అనుకోరాదు. నేనేది చూస్తా అంటే నువ్వు ఏ రకంగా కాన్స్పిరసీ చేసినావు, ఏ రకంగా ప్లానింగ్ చేసినావు ఈ కంప్లీట్ నాటకానికి అనేది నేను చూస్తా అని చెప్పి క్లియర్ కట్గా చూసి, అందులో జాతీయవాదం నేషనల్ సెక్యూరిటీ వచ్చిందనుకో నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా అన్న సుప్రీంకోర్టు మెసేజ్ ఇవాళ దేశం మొత్తంలో నలుమూలల చర్చనీయాంశమైంది ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు ఇటే 2 రకాలుగా తీర్పులు ఇచ్చింది. ఏందనంటే కోర్టు అనేది నేను దర్వాజా బంద్ చేయలే, అట్లా అని చెప్పి నేను ఓపెన్గా కూడా బెయిల్ ఇస్తలేను కళ్ళకు బట్టలు కట్టుకొని అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఇచ్చింది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నేషనల్ సెక్యూరిటీ కేస్. డంకే పే చోట్, దీని అమ్మ జీవితం ఇది నిలబడిపోతుంది భారతదేశ చరిత్రలో. ఈ న్యూస్ నాకు ఎక్కడ పెద్దగా ఏం కనబడలే. అంటే నేను ఒక జలకే చేసిన ఉమర్ ఖలీద్ ఖాన్కి బెయిల్ రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు. ఇలా మెయిన్ పేపర్లో తీసుకుంటుంటే ఒక ఎమ్మెల్సీ కంటతడి పెట్టిందని ఆమె వ్యక్తిగత జీవితం మీద నాకు కూడా వ్యక్తిగత జీవితం మస్తున్నది. నేను మాట్లాడుకోవాలంటే నా దాడి మీద రోజు మాట్లాడగలుగుతా, ఎమోషన్ కూడా గెయిన్ చేసుకోగలుగుతా. బట్ నేను కొట్లాడితే కదా నేను గట్టిగా నిలబడతా. నేను అందరికీ నా బాధ చెప్పుకుంటూ కూర్చుంటే నా బాధ్యత నేను మర్చిపోతే నేను బలంగా ఏడైతా. ఒక బలగంగా నాకు మీరెప్పుడు తోడవుతారు. భారతే కదా మన బలం, భారతే కదా మన బలగం. ఆ భారతీయతనే కదా మనల్ని కలిపేది. ఎప్పుడైతే భారత్కి ఖిలాఫ్ పోతాడో ఆడి మీద ఒక చిన్న గిట్ల పెట్టి మిగతా అదంతా సొంత గాదా చెప్పుకునేటోళ్ళు ఇంత పెద్దగా రాస్తే ఎటు సైడ్ పోతున్నాయి న్యూస్ పేపర్లు, ఎటు సైడ్ పోతున్నాయి మీడియా అనేది ఇలా మనం ఆలోచించాలన్నా వద్దా? సో కమింగ్ టు ది చిట్టా, ఉమర్ ఖలీద్ గాడికి అండ్ షర్జీల్ ఇమాం గానికి సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. అందరం ఒకసారి సుప్రీంకోర్టుకు ఓవేసుకుందామా? ఓరే అని చెప్పి మంచి చేసినప్పుడు కూడా మంచి మాట్లాడాలి కదా. ఎవరు నాకు నమ్మకం సుప్రీంకోర్టే అంట. నేను ఎక్కడ పోయినా మళ్ళీ మనం ఆడనే ఆగుతామని చెప్పి కూడా చెప్తా. అయితే ఈ షర్జీల్ ఇమాం గానికి ఉమర్ ఖలీద్ గానికి ఎందుకు బెయిల్ ఏమైంది గిరి ఒకసారి మాకు రీక్యాప్ చేయవా అని చెప్పి మాట్లాడితే 2020 ఢిల్లీ రైట్స్లా ఇవాళ చట్టం గట్టిగా నిలబడ్డది. సింపతి కాదు ఫ్రెండ్స్, బెయిల్ అనేది రైట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఖడాఖండిగా ఏం జడ్జిమెంట్ అది. నీ అమ్మ జీవితం దిల్కా ధడ్కన్ ఇట్లా పెరిగిపోయింది అనుకోరాదు. అసలు సుకూన్ మిలా అని అంటారు చూడు, సుకూన్ మిలా. బెయిల్ రిజెక్ట్గా గిరీష్ నువ్వు మతతత్వవాదివి ఏం సుప్రీంకోర్టు మతతత్వవాదా? మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నారు అబ్బాయి. నేను సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా ఏమన్నది అంటే బెయిల్ని రైటా అయ్యా జాగిరినిది అని చెప్పి చెప్పింది. ఇట్ ఈస్ నాట్ ఎ జుడిషియల్ డిస్క్రిషన్, సమ్ టైమ్స్ ఇట్స్ ఆల్సో ఎ వార్నింగ్. ఏం జడ్జిమెంట్ అది, ఏం మాట్లాడింది సుప్రీంకోర్టు. అయితే క్లియర్ కట్గా ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక వినూత్నమైన సందేశం ఇచ్చింది దేశానికి మొత్తం. ఏందనంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐడియాలజీ. నువ్వు ఏ ఐడియాలజీ నమ్ముతావో అది ఇంపార్టెంట్ కాదు, నువ్వేం ప్రొటెస్ట్ చేస్తావో అది ఇంపార్టెంట్ కాదు. నేనేది చూస్తా అంటే నువ్వు ఏ రకంగా కాన్స్పిరసీ చేసినావు, ఏ రకంగా ప్లానింగ్ చేసినావు ఈ కంప్లీట్ నాటకానికి అనేది నేను చూస్తా అని చెప్పి క్లియర్ కట్గా చూసి, అందులో జాతీయవాదం నేషనల్ సెక్యూరిటీ వచ్చిందనుకో నేను అత్యంత ప్రాధాన్యత ఇస్తా అన్న సుప్రీంకోర్టు మెసేజ్ ఇవాళ దేశం మొత్తంలో నలుమూలల చర్చనీయాంశమైంది ఫ్రెండ్స్. జర డీటెయిల్గా పోదాం, నాయిస్ లేకుండా కామ్గా కూల్గా ప్రిసైజ్గా పోదాం, నరేటివ్ లేకుండా యాక్చువల్ ఏమైంది అన్నదే మాట్లాడదాం. సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే మన ఉమర్ ఖలీద్ గానికి ఇంకా సఫూరా జర్గర్ వాడికి బెయిల్ నిరాకరించింది. వేరేళ్ళకి ఇచ్చింది 2-3కి, ఈయనకి మాత్రం స్ట్రిక్ట్ ఇచ్చిన వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టింది. వీళ్ళకైతే అసలు ఇయ్యలే. సింగిల్ ఫ్యాక్ట్ మీద కంప్లీట్గా ఈ ప్రాపకండాన్ని డిస్ట్రాక్ట్ చేసేసారు. ఎట్లానంటే సుప్రీంకోర్టు మీద బట్టగలిసి మీదేసారు. ఎట్లా అంటే సుప్రీంకోర్టు బయాస్డ్ అని, ఇది ఒక పొలిటికల్ ముద్ద కాబట్టి సుప్రీంకోర్టు భయపడుతుందని, సుప్రీంకోర్టు తీర్పు ఇట్లా ఇచ్చిందని అని చెప్తున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు సిస్టంలో ఉన్న సిస్టమిక్ అంశాలను తీసుకునే తీర్పులు ఇచ్చిరు తప్ప దే ఆర్ నాట్ done any political bias, they're not political biased in nature. This is the fact. కోర్టులది ఒక కోర్ ప్రిన్సిపల్ బయటపడ్డది ఫ్రెండ్స్. ఇవాళ సుప్రీంకోర్టు యొక్క కోర్ ప్రిన్సిపల్ బయటపడ్డది. ఏందనంటే బెయిల్ అనేది నేను కలెక్టివ్గా ఎందుకు ఇస్తా? వాడు ఒక తప్పు చేసిండు, వీడు ఇంకొక తప్పు చేసిండు, వాడు ఇంకొక తప్పు చేసిండు, వీళ్ళు ముగ్గురికి కలిపి బెయిల్ అందరికీ ఇవ్వమంటే నేను ఎందుకు ఇస్తా? రోల్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, మనుషులు డిఫరెంట్ ఉన్నప్పుడు నేను బెయిల్ కూడా ఒక్కొక్కళ్ళది సింగిల్ ఎంటిటీగానే చూస్తా కదా. అందరికి ఎందుకు చూడాలా?
అని చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్కడికి సపరేట్ ఛార్జ్ షీట్ ఉంది, ప్రతి ఒక్కడికి సపరేట్ ఎవిడెన్స్ ఉంది, ప్రతి ఒక్కడికి లీగల్ కాన్సిక్వెన్సెస్ వేరే ఉన్నాయి వాడు చేసిన తప్పులకు. ఇది కదా జుడిషియల్ డిసిప్లిన్. నేను ఎమోషనల్గా పోవాలా అన్న మాటకు మీరు సుప్రీంకోర్టుకి ఇంకొక ఓ వేస్తారా వేయరా? ఓరే అని చెప్పి నేను మాట్లాడతా. ఇది కదా జుడిషియల్ డిసిప్లిన్ అని అంటున్నా. అంటే నీ ఐడెంటికల్ అవుట్కమ్స్కి జుడిషియల్ రెస్పాన్సిబుల్ అవుతుందా? లా అందరికీ సమానంగా ఎట్లుంటుంది? నువ్వు ఏ తప్పు చేస్తే దానికే కదా గడపరదించుతుంది లా అననే తరుణం ఇవాళ ఈ జడ్జిమెంట్లో కనిపించింది ఉమర్ ఖలీద్ గానికి. అయితే ఉమర్ ఖలీద్ గానికి ఢిల్లీ రైట్స్ ఉన్నాయి కదా, వెనకటికి ఘోరంగా 2020లో ఘోరంగా అయినాయి గన్లనే వీళ్ళంతా. నేను అది ఇప్పుడు అది ఎందుకు పోతలేదంటే చాలా పెద్దగా అవుతుంది. మళ్ళీ గిరీష్ సంక్షిప్తంగా చెప్పు, బ్రీఫ్గా చెప్పు అని అంటారు. సో ఎంత తక్కువ అయితే అంత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే వీటికి బెయిల్ ఎందుకు నిరాకరించిండ్రు అనంటే 3 కోణాలల్లా సుప్రీంకోర్టు దీన్ని చూసింది. అంటే 3 టెస్ట్స్ అనుకోండి. ఫస్ట్ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ గ్రావిటీ ఎంత ఉందో చూసింది. దాని తర్వాత ఈడు కాన్స్పిరసీ ఎంత ఉంది, ఈయన రోల్ ఎంత ఉంది అన్నది చూసింది. థర్డ్ ఏం చూసింది అని అంటే ఈ గ్రావిటీ, ఈ కాన్స్పిరసీ ఏమైనా జాతీయ అంటే నేషనల్ సెక్యూరిటీకి ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందా, ఈజ్ దర్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది నేషనల్ ఆర్డర్ అని చెప్పి క్లియర్ కట్గా చూసింది. ఉమర్ ఖలీద్ గాని కేసు డీటెయిల్గా తీసుకొని చూస్తే వాడు ఈ మొత్తం ఘటన ఢిల్లీ రైట్స్, మన ఈ సిలిగురి కారిడార్ని చోక్ చేస్తానన్నాడు, ఇదంతా చూస్తే ఈడు ఏం చేసిండంటే ఒక సెంట్రల్ కోఆర్డినేటర్ లెక్క పనిచేసిండు. దానికి తోడు డిజిటల్ ఎవిడెన్స్ కూడా దొరికింది మనకు, వాట్సాప్, ఈమెయిల్స్ ఎక్సెట్రా. దాని తర్వాత వీడు సెంట్రల్ కోఆర్డినేటర్గానే కాకుండా ఆధారాలు మనకు దొరుకుడే కాకుండా ఇంకొకటి ఏంటంటే వీడు మాస్ మొబిలైజేషన్ చేసిండు లోకల్ ప్రొటెస్ట్ కోసం. సో నీ సెంట్రల్ కోఆర్డినేషను, నీ డిజిటల్ ఎవిడెన్సు, నీ మాస్ మొబిలైజేషను, ఈ స్పాంటేనియస్ రైట్ ఏదైతే అయింది చూడు ఢిల్లీలల్లా, ఈ ట్రంప్ వచ్చినప్పుడే అయింది అనుకుంటుంది నాకు తెలిసి వెనకటికి. సో ఈ స్పాంటేనియస్ రైట్ ఏదైతే అయింది చూడు, ఇది ఒక స్ట్రక్చర్డ్ కాన్స్పిరసీ అని చెప్పి కోర్టు దీన్ని నిర్ధారించింది. నిర్ధారించి ఏం చేసిందనంటే కోర్టు అబ్జర్వ్ ఏం చేసిందనంటే ఇది కేవలం ఒక కమ్యూనల్ వైలెన్స్ కాదు, ఇది దేశాన్నే డీస్టబిలైజ్ చేసే ఒక రైట్, ఒక మతోన్వాద కుట్ర అని చెప్పి దీన్ని పరిగణనలోకి తీసుకున్నది. దీన్ని నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా భావించింది సుప్రీంకోర్టు. ఇది నేషనల్ ఇంటిగ్రిటీ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో బెయిల్ ఎట్లా దొరుకుతుందిరా, బెయిల్ థ్రెషోల్డర్ అనేది పెరుగుతుంది అప్పుడు అని చెప్పి క్లియర్ కట్గా ఒక జుడిషియల్ ధమ్కీ ఇచ్చింది, జుడిషియల్ తీర్పు ఇచ్చింది, ఒక జుడిషియల్ కాషన్ కూడా ఇచ్చింది ఇలా సుప్రీంకోర్టు. లిబర్టీతోనే నువ్వు సెక్యూరిటీని కూడా అధిగమిస్తావా? లిబర్టీ, పర్సనల్ లిబర్టీ అనే ఒక పేరు మీద సెక్యూరిటీని కూడా అది చేసేస్తావా? అది కాన్స్టిట్యూషనల్ లా కంటే గొప్పదా, నేషనల్ సెక్యూరిటీ కంటే గొప్పదా? నేను లిబర్టీ అని అనేది నేను అదే చెప్తున్నా. పర్సనల్ లిబర్టీ అని చెప్పి మాట్లాడే ఏదో చేయకూర్రి, అది నేషనల్ సెక్యూరిటీని మించిందనుకో ఛాతీల గడపార దించుతారు రాజ్యాంగబద్ధంగా. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం కూడా జరిగింది. ఏంటంటే ఒక విట్నెస్ ఈ బెయిల్ ఆపింది. యాక్చువల్గా చెప్తే గిరీష్ విట్నెస్, ఏం విట్నెస్ గిరీష్ అని చెప్పి మనం కుతూహలం పెరుగుతుంది కదా మీ అందరికీ. ఇక్కడ ఒక లీగల్ రోడ్ బ్లాక్ ఏమొచ్చిందనంటే ఒక ప్రొటెక్టెడ్ విట్నెస్ ఉండే, వాళ్ళని ఇంతవరకు ఎగ్జామిన్ చేయలే. కోర్టు ఏమన్నదంటే ఇమ్మీడియట్గా 1 year లోపల వాళ్ళ టెస్టిమోనీలు కలెక్ట్ చేయండి. మీరు ఇంకా మళ్ళీ దాన్ని ఆ టెస్టిమోనీలు విట్నెస్ది కలెక్ట్ చేయకపోతే వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను బెయిల్ నిరాకరించినామో మళ్ళీ 1 year తర్వాత వాళ్ళు బెయిల్కి అప్రూవ్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టు 2 రకాలుగా తీర్పులు ఇచ్చింది. ఏందనంటే కోర్టు అనేది నేను దర్వాజా బంద్ చేయలే, అట్లా అని చెప్పి నేను ఓపెన్గా కూడా బెయిల్ ఇస్తలేను కళ్ళకు బట్టలు కట్టుకొని అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఇచ్చింది. ఇది కదా యాక్చువల్గా ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే ఇదే కదా. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని షైన్ బాగ్ జర్నీకి తీసుకోవద్దా ఫ్రెండ్స్, ఆ మెమరీలకు తీసుకోవద్దు, ఆ లీగల్ మెమరీలకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఇక్కడ సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్ యొక్క ఆర్గ్యుమెంట్కి నిజంగా చెప్పాలంటే పెద్దపీట వేసినట్టు అనిపించింది. ఎట్లా అంటే ఎట్లా పెద్దపీట వేసింది అన్నది మాట్లాడదాం. ప్రాసిక్యూషన్ ఏం మాట్లాడింది, డిఫెన్స్ ఏం మాట్లాడింది అంత పక్కకు పెడితే కోర్ట్స్ ఏమని మాట్లాడుతున్నాయనంటే ప్రయర్ కండక్ట్ ఎట్లుండేననేది మర్చిపోకు. ఈ షర్జీల్ ఇమాం గాంధీ, ఉమర్ ఖలీద్ గాంధీ ఇన్ ప్రయర్ కండక్ట్ ఏముండేనంటే వీడు షహీన్ బాగ్ దగ్గర ఎట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడిండు, ఏమని స్టేట్మెంట్లు ఇచ్చిండు, ఇచ్చిన స్టేట్మెంట్లకు వీడు మాస్ మొబిలైజేషన్ ఎట్లా చేసిండు మొత్తం ప్రొటెస్ట్ చేయనికే. దాని తర్వాత చోక్ పాయింట్లు, భారతదేశంలో ఉన్న చోక్ పాయింట్ల మీద మాట్లాడిండు, అంటే నేషనల్ సెక్యూరిటీకి విరుద్ధంగా మాట్లాడిండు. సిలిగురి కారిడార్ పేరు తీసుకొని ఉన్నాడు. అంటే లా ప్రకారము ఇన్ ఇంటెంటు, ఇన్ కెపాసిటీ, ఇన్ కోఆర్డినేషనే కదా కాన్స్పిరసీ అంటే. వాస్తవమాగా ఇది కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్ట్స్ ఏం చూసిందంటే నువ్వేం మాట్లాడినావు, నువ్వేం స్లోగన్లు ఇచ్చినావు అన్నది చూడలే, నీ ప్యాటర్న్స్ చూసింది, డాట్స్ కనెక్ట్ చేసింది, నీ బెయిల్ రిజెక్ట్ చేసింది.
సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కాడికి పోదాం ఆ జర్నీ దగ్గర. ఈ నా కొడుకులే ఉన్నారు అందరూ. సో లెట్ అస్ బి లీగలీ హానెస్టా. నేను ఎప్పుడు మాట్లాడినా లీగల్ లెన్స్లోనే ఉన్నా, ఎందుకంటే నేను నమ్మేదే రాజ్యాంగాన్ని. రాజ్యాంగ కవచంలో ఉన్నంతసేపు ఆరేది నమ్మ జీవితం. ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు కూడా నీదేం బీగలేడు, బికాస్ రాజ్యాంగమే కదా నేను కాపాడేది. సో ఇప్పుడు ఆ సిఏ జర్నీలోకి పోతే లీగల్ లెన్స్ ప్రకారము ఇది కేసు అనేది సిఏ అప్రూవల్ అయిందా రిజెక్షన్ అయిందా అన్నది కాదు. కోర్టు ఏం ఎగ్జామిన్ చేసిందనంటే వీళ్ళ మెథడ్స్ ఏముండే ప్రొటెస్ట్ చేసేది, వీళ్ళ మోటివ్స్ ఏముండే, వీళ్ళ మెథడ్ ఎట్లాంటి. ఇప్పుడు నా మోటివ్ సిఏని రిజెక్ట్ చేయాలని ఉందని అనుకుందాం, అయితే నేను పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తే యాక్సెప్టెడే కదరా భయ్. బట్ అదే నువ్వు వచ్చి నేను చిలుగురి కారిడార్ని చోక్ చేస్తా, 7 సిస్టర్స్ని భారత్ని దూరం చేస్తా, ఈశాన్య రాజ్యాలను మేము భారత్ని కట్ చేస్తాం, ఇది మెథడా? నీ మోటివ్స్ ఉండొచ్చు, రాజ్యాంగబద్ధంగా ఉండాలి బరాలు. వాళ్ళు ప్రొటెస్ట్లు చూడలే కోర్టులు, నీ కాన్స్పిరసీ చూసిర్రు, అమ్మ నీ అమ్మ నువ్వు చోక్ చేస్తావు అట్లానా అంటే ఇడు ఒక నేషనల్ థ్రెట్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తుండు కదా, అంటే డీస్టెబిలైజేషన్ చేస్తున్నాడు కదా. డిసెంట్ పేరు మీద ఈడు ఏం చేస్తున్నాడు, భారత్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? భారత్నే డీస్టెబిలైజ్ చేద్దామని చూస్తున్నాను, అది కూడా మళ్ళీ దేని పేరు మీద, మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఏ కైకా పీస్ఫుల్ ప్రొటెస్ట్ బైగన్ కే బేగమాతో బోత్ కుచ్ హువే వहाँ पे షాహీన్ బాగ్ में, वो अलग बात है. ఇప్పుడు దీన్ని ఏం మాట్లాడతారనంటే వాళ్ళు ఏమంటారనంటే డిసెంట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అని అంటారు. మళ్ళీ కియాస్క్ని నేను అది చేస్తున్నా నేను అది చోక్ చేస్తా అంటే డిసెంట్ని ప్రొటెక్ట్ చేస్తాం రా భయ్. నేను కూడా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తా, బట్ రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకిస్తా. అంటే ఇవాళ నీ డెమోక్రసీ పేరు మీద ఏదైతే అత్యాచారం నడుస్తారు చూడు ఈ సెక్యులర్ బ్రిగేడ్లు వీళ్ళంతా, వాళ్ళకు డిస్టింక్షన్తో ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిందా కొట్టలేదా సుప్రీంకోర్టు? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నేషనల్ సెక్యూరిటీ కేస్. డంకే పే చోట్, దీని అమ్మ జీవితం ఇది నిలబడిపోతుంది భారతదేశ చరిత్రలో. కోర్ట్ అక్నాలెడ్జ్ చేసింది ఎకనామిక్ డిస్రప్షన్ ఉన్నా, సోషల్ ఫ్రాక్చర్ ఉన్నా, జియోపొలిటికల్ వల్నరబిలిటీ ఉన్నా చట్టాలు వీటిని రికగ్నైజ్ చేస్తాయి. ఇంటర్నల్ డిసార్డర్ ఏమైనా జరిగితే ఛాతీల గడ్డపార దించుతాయి. నువ్వు ఫారిన్ వాళ్ళని ఇన్వైట్ చేస్తావురా ఎక్స్ప్లాయిటేషన్ కోసం అని చెప్పి సాఫ్ట్ కాదు, ఛాతీల గడ్డపార దించినాయి. నువ్వు స్ట్రాటజిక్ కారిడార్స్ని డిస్రప్ట్ చేస్తావురా, దేశ సావరెనిటీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తావరా, వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తావరా అని చెప్పి బెయిల్ని రిజెక్ట్ చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు లీగల్ రోడ్ మ్యాప్ నెక్స్ట్ ఏం ఉండొచ్చు అని అంటే విట్నెస్ రికార్డ్ చేస్తారు, ట్రయల్ ప్రోగ్రెస్ అవుతుంది, బెయిల్ కండిషన్స్ని మళ్ళీ ఒకసారి ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు మాత్రం ఫుల్ కంట్రోల్ తీసేసుకుంది ఇడికేని. ఇక్కడ షార్ట్ కట్లు లేవు, పొలిటికల్ ప్రెషర్ టాక్టిక్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ క్లియర్ కట్గా చెప్పాలంటే చట్టం మెల్లగా పోతుంది కానీ జబర్దస్త్ పోతుంది, కరెక్ట్గా పోతున్నది. అందుకనే ఉమర్ ఖాలిద్ గానికి ఈ సర్ఫూర్ ఉన్నాడుగా వాడికి ఇవాళ బెయిల్ రాలే. ఇవాళ వీళ్ళిద్దరే, రేపు ఇంకెవరు. సో ఈ సప్లై చైన్ని చోక్ చేయనికినే ఇట్లాంటి జడ్జిమెంట్ని మనం వెల్కమ్ చేద్దామా వద్దా ఫ్రెండ్స్? ఈ డిజిటలీ కోఆర్డినేటెడ్ అన్రెస్ట్ ఏదైతే చేద్దామని అనుకున్నారు చూడు, వీళ్ళకు బెయిల్ రిజెక్ట్ అయినందుకు మనం ఇలా నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టుకి థ్యాంక్స్ చెప్దామా వద్దా ఫ్రెండ్స్? ఇలా సుప్రీంకోర్టు ఒక థ్రెట్ నాపింది, ఒక చాయిస్ని ప్రొటెక్ట్ చేసింది ఇలా భారతీయులకు. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఉన్నన్ని రోజులు నీకు మేమున్నాం అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇచ్చింది యావత్ భారతావనికి. అండ్ ఇఫ్ యు ఆల్ నీడ్ ఎవిడెన్సెస్ ఓవర్ ఎమోషన్స్, చట్టం దాన్ షౌటింగ్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే నేషన్ ఓవర్ నరేటివ్స్, చిత్రగుప్త్ ఈజ్ ద ఛానల్ టు సబ్స్క్రైబ్. మేము కరెక్ట్ మాట్లాడితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అని అనిపిస్తే లా అబౌవ్ నాయిస్, వి సపోర్ట్ సుప్రీంకోర్టు అని ఒక మాట. అంటే సుప్రీంకోర్టుని సపోర్ట్ చేయడం అని అంటలేను. చట్టం ఇవాళ నిజంగా ఒక సూపర్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ కేస్ అవుతుంది మూవింగ్ అహెడ్ ఇన్ భారత్. అది చదువుతుంటే నిజంగా ఆనందమైంది. ఇవాళ పెద్ద వాల్యూమ్ ఏం లేదు, పెద్ద స్లోగన్లు కూడా ఏం లేవు. కరెక్ట్గా చెప్పాలనంటే భారత్ ఫస్ట్, భారత్ మాతాకి జై అని చెప్పి తీర్పు ఇచ్చేసింది. జర న్యూస్ పేపర్లకు వచ్చే కంటే ముందు ఇలా మస్తు చేసిర్రు సుప్రీంకోర్టుని, ఏమేమో ఇలా కమెంట్లు పెట్టిరయ్యా. నేను నిన్న కమెంట్లో చదువుకుంటూ కూర్చున్నా సోషల్ మీడియాలో, అందుకే జర లేట్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ ఇంత పెద్దగా ఉన్నది, ఇప్పుడు చదవాలంటే ఇది పెద్దగా అవుతుంది, అందుకే నేను చెప్తలేను. అబ్బో ఏడుసుడు కాదుగా కిందికేని మీద దాకా ఒక్కొక్కడు. ఇది కాల్తో వస్తే మావాడు మా సోషల్ మీడియాలో పెట్టరా, ఫేస్బుక్లో ఇట్లా ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ షాట్ పెట్టు, ఇది పెడతాం ఫ్రెండ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏందో మీ కామెంట్ రూపంలో చెప్పుర్రి. భారత్ మాతాకి జై.